ఈ విధముగా నీవు వారి ప్రేమను పడిప చేయగా వారి జీవితంలో నీ అనుగ్రహాలను ప్రేమ సాక్షులుగా జీవించినట్టు వారిని దీవింపవు. నీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణమును అర్పించను, మీరు మీ భార్యను అట్లే ప్రేమించుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అడ్డు చేసెను. దివ్యముగా మచ్చ కానీ ముడత కానీ మరేమి కానీ లేకుండా ఆమెను తనకు సమర్పించుకున్నట్టును ఆమె పవిత్రముగా నిర్దోషిగా ఉండుటకును ఆయన అడ్డు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్టే పురుషులు తమ భార్యను కూడా ప్రేమింపవలెను. ఎలాగైనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకున్నాడు. ఎవడును తన దేహమును దేశపుడు కదా, దానికి బదులుగా సభ్యులనే కదా. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను బట్టి భార్యతో ఐక్యమవును. వారి ఇరువురు ఒకే వ్యక్తిగా ఐక్యముగా ఉండు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనము ఒక గొప్ప సత్యము విదితమవుతున్నది. అది క్రీస్తునందు స్త్రీ సభను అందించినని నా భావన. కానీ అది మీరు అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తనగానే ప్రేమింపవలెను. అంటే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలెను. ఇది ప్రభువాకు. రెండవ వచనం నుండి 9వ వచనం వరకు పరీక్షార్థము పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకు ఏమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రములు రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపటగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానం ఇచ్చిరి. అందుకు యేసు, మీ హృదయం కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా
విధించి ఉన్నాడు. ఈ హేతు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. ఇది ప్రభు శుభవార్త. శుభవార్త ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. అన్నటువంటి సువిశేషాన్ని మనం ఈనాడు ఆలోచించి ఉన్నాము. పిల్ల రాజశేఖర్, పరమశక్తి నిర్మల శ్వేత గాని వీరిరువురు కూడాను దేవుని చేత జతపరచబడుతూ ఉన్నారు. క్రొత్త జీవితాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. వివాహం అనేది ప్రేమకు చిహ్నం, మూలం. ఇరువురు వ్యక్తులు వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారంటే దానికి ముఖ్య కారణము ప్రేమ కొరకే జీవించడానికి ఈ ఇరువురు వ్యక్తులు కూడాను ఏకము కావడానికి సిద్ధపడుతూ ఉన్నారు. తయారు చేయడమే వివాహము అనేటువంటిది. వివాహము ఇరువురు వ్యక్తుల మధ్యన ప్రేమ. వాళ్ళు ఆ వివాహ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ప్రేమలో పడుతూ ఉన్నారు. అక్కడే మనకు తెలుసుకోవాల్సినటువంటి జగమైనటువంటి సత్యం. పడుతూ ఉన్నారు మీరు మీ యొక్క పరమాత్మను. క్రీస్తు ప్రభువుని పునీత పేతురు అడుగుతూ ఉన్నారు, ఎన్ని పర్యాయములు మేము క్షమించాలి అని. మాత్రమే ఈ ప్రారంభానికి మీరు తెలుసుకోవాల్సినటువంటిది కలిసి ఉండటం వలన మీరు దానిని అభివృద్ధి పరుచుకున్న వాళ్ళు అవుతూ ఉంటారు. ఇలా కలిసి ఉండి మీరు కలిసి పనిచేసినప్పుడు ఆ యొక్క బంధానికి ఒక ఉన్నత స్థానాన్ని తీసుకుని రాగలరు. దానిలో ఉన్నటువంటి సక్సెస్ని మీరు చూడగలుగుతూ ఉంటారు. ఆ సక్సెస్ని చూడాలనుకున్నట్లయితే ఇప్పుడు ఇరువురు ఏ విధంగా అయితే కలిసి వచ్చి ఉన్నారో, కలిసి వచ్చినటువంటి వారు కలిసి జీవించడం ప్రారంభించాలి. కలిసి జీవించడం అంటే నేను చెప్పిన విధంగా ఒకరి జీవితంలో ఒకరి ఇమిడి ఉండాలి, ఒకరి జీవితంలో ఒకరు శ్రమిస్తూ ఉండాలి, ఒకరి జీవితంలో ఒకరు మరణిస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఇది ఈ ప్రారంభమైనటువంటిది అంతము కాకుండా ఒక గొప్ప సక్సెస్గా తయారవుతుందని నేను మీకు ఈ సమయంలో గుర్తు చేస్తున్నాను. Forgive us our sins as we forgive those who sin against us. నా వద్ద అప్పటి వారు నేను మన్నించినట్లు నా అప్పుడు మీరు మన్నించండి. ఆ విధంగానే మీరిరువురు కూడాను ఆ యొక్క జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, సక్సెస్ని చూడాలనుకున్నట్లయితే ప్రతి నిత్యము కూడాను ఒకరికి ఒకరు బానిసలుగా జీవిస్తూ, ఒకరి తప్పుదాన్ని ఒకరు మన్నించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జీవించినప్పుడు మీ యొక్క జీవితాలు తప్పకుండా ధన్యం అవుతాయి. ఈ ప్రారంభం కాబోతున్నటువంటి వివాహ జీవితము తప్పకుండా నూరంతులుగా ఫలితాన్ని మీరు చూస్తూ ఉంటారు. ఎప్పుడు నేను వివాహం జరుగుతూ ఉన్నప్పుడు ఒక విషయం చెబుతూ ఉంటాను. చాలా మంది మన హైందవ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. వివాహం జరుగుతున్నప్పుడు చాలా మంది ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనం ఆశీర్వదించినప్పుడు విత్తనాలు, అక్షింతలు జరుగుతూ ఉంటారు. ఈ అక్షింతలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏమిటంటే 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితం వర్తిల్లాలి అని చెప్పి అక్షింతలు వేస్తూ ఉంటారు అని అనుకుంటారు. అక్షింతలు
ప్రారంభం అనే ఫాదర్ అందరూ కూడా నాకు చెప్పారు. బాబు మానవే అసలైన వివాహం. ఆ ప్రమాణం చేసి ఆ ప్రమాణానికి అనుగుణంగా వారు జీవించగలిగినారు. దానికి కావలసినటువంటి ఆశీస్సులు ప్రభు వారికి నడిపించాలని మనమందరం ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఈ ప్రమాణానికి గురువుగా తారీఖంలో ఏమైనా సంఖ్యలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ప్రమాణం. వివాహ సాంఖ్యం పూర్తి అయ్యేది పూజ ఆకరణ గురువు ఇచ్చే ఆశీర్వాదంతో. ఆ ఆశీర్వాదం తర్వాత గురువులు అక్షరాలు జరుగుతారు. దీనితోనే వివాహ సాంఖ్యము పూర్తి అవుతుంది. దయచేసి అన్నింటిలో భక్తిపూర్వకంగా పాల్గొనమని మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన నూతన వధువరు గారు, నేను మీకెంతో సుదినం. ఇక్కడ చేరిన గురువులు విశ్వాసులందరూ ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరిచినట్లు విధిస్తూ వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను ధారాళంగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్నానం ద్వారా వదిలి వరకే మీరు పవిత్రపరుచున్నారు వస్తున్నారు. మీరు వివాహ బంధములను నిరంతరము ప్రామాణికముగా నుండి మీ బాధ్యతలు నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి ఉద్దేశం తెలుసుకున్నట్లు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుచున్నాను. మీరు ఎన్ని నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించడం వచ్చి ఉన్నారు. జీవితకాలం అంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించవచ్చు. భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారు. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరి రాజశేఖర్ నేను శ్వేతారాణి నిన్ను భార్యగా చేకూర్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. రాజశేఖర్ నిన్ను భర్తగా చేకూర్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి మనుషులు వేరుపరచుగాక. ఆమేన్. స్వీకరించు శ్వేతారాణి. ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొచ్చు, ఒకరినొకరు గౌరవించుకొనచ్చు, క్రీస్తునాథుని సమాధానమునందు జీవించుదురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.